అందరికీ నమస్కారం. ఏపీఎంసెట్ 2024 ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. సో కొంతమంది స్టూడెంట్స్ అయితే బైపీసీకి సంబంధించి బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అని అయితే అడుగుతున్నారు. మరికొంతమంది ఇప్పుడు ఏదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందో ఇప్పుడు బైపీసీ వాళ్ళు కూడా పాల్గొనొచ్చా అని అయితే అడుగుతున్నారు. ఒకసారి దీనికి సంబంధించి వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. ముందుగా కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ రోజు నుండి అయితే ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి మాత్రమే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఎవ్రీ ఇయర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా ఎంపీసీ స్టూడెంట్స్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మనకు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ చూసుకున్నా సరే ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి 3 ఫేజెస్లో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారు. సో లాస్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే బైపీసీ కౌన్సిలింగ్ అనేది నవంబర్లో స్టార్ట్ అయింది. అంతకుముందు చూసుకున్నట్టయితే డిసెంబర్లో అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. కానీ ఈసారి చూసుకున్నట్టయితే ఎంపీసీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది త్వరగా స్టార్ట్ చేయడంతో బైపీసీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా మనకు ఆగస్ట్ ఎండింగ్ కన్నా సెప్టెంబర్లో అయినా సరే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంతమంది ఏదైతే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కానీ అగ్రికల్చర్కి సంబంధించి కానీ వీటికి రిలేటెడ్గా కూడా అడగడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించి మళ్ళీ క్లారిటీగా నేను వాటికి సంబంధించి సపరేట్ డేట్స్ ఉంటాయి. వాటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.